Hey guys, bag is full ఖాళీ ఉంది. ఇదైతే నా వాటర్ బాటిల్ అనమాట. Guys, this is my outfit and this is my outfit. ఇట్లే చేశారనమాట. స్కూల్కి వెళ్ళిపోతుంది. స్కూల్లో రోజు చాలా బాగుంది. ఎడిటింగ్ తీసుకోవాలి. సో గైస్ ఇక్కడ నాకు పీసీ ఉంది. కొబ్బరి తాగాలి వెయిట్ చేసి. బై. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఇప్పుడైతే టైం అయితే 7 అయింది అనమాట. సో ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే వెళ్ళిపోతున్నాం మనం. అండ్ ఇట్స్ బోర్ కొట్టింది కదా స్కూల్ అంటే, బట్ లెట్స్ గో. బట్ వాట్ వీ క్యాన్ డూ. ఎస్ గైస్, సో రెడీ అవ్వాలి, ఇంకా స్కూల్కి వెళ్ళాలి. ఈరోజు స్కూల్ చూద్దాం ఎలా ఉంటుంది. చాలా రోజులు వెళ్తున్నాం, 3 months అయిపోయింది స్కూల్కి వెళ్ళకుండా. సో 3 months తర్వాత స్కూల్కి వెళ్దాం. లెట్స్ గో గైస్. బ్యాగ్ ఇది ఫుల్ ఖాళీ ఉంది. దీని లోపల ఏం పెట్టలేదు అసలు. నేను చదువుకోలేదు కదా. మా చెల్లి అయితే నిన్న మొత్తం చదివేసింది. బ్యాగ్ మొత్తం నిండిపోయింది చూడండి గైస్. అసలు ఫుల్ ఉన్నాయి దీని లోపల. ఇలా చూపిస్తాను కొంచెం బ్యాగ్లో ఏమన్నాయో. బుక్స్ అని పెట్టుకుంది. సో మనం కూడా చదువుకుందాం ఏం బుక్స్ కావాలో. సో గైస్ నేనైతే ఆల్రెడీ ఎంపీసీ తీసుకున్నా క్లాస్ 11th. అలా ఇష్టం లేదు ఎంపీసీ అంటే, బట్ నా లైఫ్ చాలా ఎంజాయ్మెంట్లో అంతా వెళ్ళిపోతుంది. సో అందుకనే కొంచెం సమస్యలు తెచ్చుకుందామని ఎంపీసీ తీసుకున్నా. కొంచెం థ్రిల్లింగ్ ఉండాలి కదా లైఫ్ అంటే కొంచెం థ్రిల్ ఉండాలి కాబట్టి ఎంపీసీ తీసుకుంటే. అసలైతే నేను కామర్స్ తీసుకుంటే అనుకునే, బట్ లైఫ్ కొంచెం థ్రిల్ అవ్వాలని ఎంపీసీ తీసుకున్నాను నేనే కోరి సమస్యని. సో ఈ బుక్స్ అనమాట గైస్, ఏమే కాపీస్. సో ఈ కాపీస్ కూడా తీసేసి మనం పెట్టేసుకుందాం మనం. ఈరోజు స్కూల్కి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం మన డే. అయితే ఇదైతే నా వాటర్ బాటిల్ అనమాట. సో ఈ వాటర్ బాటిల్ అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మమ్మీ అయితే వాటర్ ఇచ్చింది అనమాట. సో ఫస్ట్ గైస్, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఇన్ హోమ్ గైస్. అండ్ ఇప్పుడు దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ నౌ గైస్. ఈరోజు టిఫిన్ అయితే మనకి ఇడ్లీ చేశారనమాట. మళ్ళీ తిందాం గైస్. సో గైస్ ఇప్పుడైతే నేను స్కూల్కి వెళ్ళిపోతున్నా. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే మీతో మాట్లాడతా. సో ఎస్ గైస్, మళ్ళీ ఇంకో క్లాస్కి అయితే వెళ్ళాల్సింది. బట్ లెట్స్ గో. అండ్ వచ్చిన తర్వాత నేను మా స్కూల్లో ఏం జరిగిందో ఎందుకంటే చెప్తా గైస్. లెట్స్ గో గైస్. సో గైస్ నేను స్కూల్ నుంచి వచ్చాను అనమాట. ఒక 15 minutes అవుతుంది. వచ్చేసి స్నానం చేస్తాను. అండ్ నా రెడీ గైస్. ఈరోజు స్కూల్లో రోజు అయితే చాలా బాగుంది. ఎంత బాగుందంటే, బికాస్ ఐ లవ్ దిస్ డే గైస్. ఇంత మంచి రోజు అసలు నేను ఎక్కడ చూడలే. అసలు ఆలోచించుకోలే అసలు నేను ఇట్లాంటి రోజు వచ్చేదని నా జీవితంలో కూడా అనుకోలే. అంత బాగుంది అసలు. ఏమన్నా అర్థమైందా గైస్. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆహాహా చెప్తుంటే చెవుల్లో శంఖం మొగనట్టు అనిపిస్తుంది. అంత బాగుంది అసలు. ఫ్లూట్ మొగనట్టు అసలు. ఏం చెప్పారా బాబు, ఏం చెప్పారు అసలు. ఏమన్నా ఉందా బాబు, ఏమన్నా ఉందా. సో గైస్ బై ద వే ఈరోజు క్లాస్ అయితే చాలా బాగుంది అనమాట. సూపర్ ఉండే. బాగా ఎంజాయ్ చేశాను అసలు. నేను సూపర్ ఎంజాయ్ చేశాను, నేను చెప్పలేకపోతున్నా. సో ఇంకా చేసేది ఏం లేదు, క్లాస్ వింటమే. ఎంత బాగుంది క్లాస్. ఆ క్లాస్ వినాలి మనం, ఎందుకంటే మనం వినాలి అంతే. బికాస్ మనం వినాలి. సో ఎస్ గైస్, ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్తున్నాం. అండ్ అదే నేను పైకి వచ్చాను అనమాట, అందుకని కిందకైతే వెళ్ళిపోతున్నాం. అండ్ కిందకి వెళ్ళి కొంచెం ఎడిటింగ్ తీసుకోవాలి. అండ్ చూద్దాం గైస్ ఏం చేద్దాము. ఇక బోర్ కొడుతుంది అలా. ఫుల్ బ్రెయిన్ ఎంత బాగా చెప్పారంటే లెక్చర్స్, బ్రెయిన్ మొత్తం తిరిగిపోయింది. అంత బాగా చెప్పారు లెక్చర్స్. కొంచెంసేపు అయితే రెస్ట్ కావాలి ఇంత మంచి లెక్చర్స్ అయిన తర్వాత. సో గైస్ ఇక్కడైతే ఇది నాకు చిన్న పీసీ అనమాట. పీసీ కాదు, అది ల్యాప్టాప్. సో ఇక్కడైతే మనం అయితే ఒక వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాం. సో వీడియో ఎడిటింగ్కి ఐడియోగ్రామ్ అయితే తెలుసా మీకు, ఏఐ టూల్. సో ఆ ఐడియోగ్రామ్ ఏఐ టూల్లో అయితే మనం ఇమేజ్ అయితే జనరేట్ చేస్తున్నాం. ఇమేజ్ జనరేట్ చేసిన తర్వాత మనం మన వీడియో ఉంది కదా, అది లెట్ మీ షో యూ గైస్. ఈ వీడియో కోసం అయితే మనం అయితే ఎడిటింగ్ చేస్తున్నాం అనమాట. లెట్స్ గో అండ్ డు ద ఎడిటింగ్ గైస్. కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుంటే కొబ్బరి నీళ్ళు తాగాలి, వేడి చేసిద్దంట. సో అందుకని కొబ్బరి నీళ్ళు అయితే తాగుతున్నా. సో ఎస్, ఎడిటింగ్ అయితే కాస్త అయిపోయింది. ఇప్పటికి కాస్త అయింది, ఇంకా ఫుల్ అయితే అవ్వలేదు గైస్. సో గైస్ టైం అయితే ఇప్పుడు 10 అవుతుంది. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. అప్పుడు దాకా స్టే సేఫ్, స్టే కనెక్టెడ్. బై. నేను చెప్తాను.